దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ఇటీవల విధించిన జరిమానా నామమాత్రంగా ఉందని పైలట్ల సంఘం ఎఫ్ఐపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. గతేడాది డిసెంబర్లో ఇండిగో సర్వీసుల రద్దుతో 3 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బంది పడినట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా సంక్షోభానికి కారణమైన ఇండిగోకు డీజీసీఏ కేవలం 22,20,00,000 జరిమానా మాత్రమే విధించడమేంటని ప్రశ్నించింది. పైలట్ల పనివేళలు, విశ్రాంతి నిబంధనలను ఉల్లంఘించడంపై కేవలం జరిమానాతో సరిపెట్టడం సరికాదని పైలట్ల సంఘం పేర్కొంది. విమాన భద్రతను డబ్బుతో వెలకట్టలేమని స్పష్టం చేసింది. గతేడాది డిసెంబర్ 2 నుంచి 15 వరకు ఇండిగో విమానాల రద్దు కొనసాగినప్పటికీ డీజీసీఏ తన విచారణలో కేవలం డిసెంబర్ 3 నుంచి 5 మధ్య జరిగిన అంశాలని పరిగణలోకి తీసుకోవడంపై ఎఫ్ఐపీ అధ్యక్షుడు జిఎస్ రంధానా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి హెచ్చరికలతో సరిపెట్టడం జోక్లా ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా వంటి దేశాల్లో ఇలాంటి ఉల్లంఘనలకు వేల కోట్ల రూపాయల జరిమానా విధిస్తారని పైలట్ల సంఘం గుర్తు చేసింది. 2022లో అమెరికాలో సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ సర్వీసుల అంతరాయం కలిగినప్పుడు 1,200 కోట్లకు పైగా జరిమానా పడిందని తెలిపింది.